వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ బ్రో, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, ఏంటి అంత అంత పెద్ద క్యాకేసి మరి ఏంటో నా జీవితం ఇవాళతో అయిపోయింది. లవ్లీ మెమరీ దిస్ వాజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అంత కిక్ ఉంటుందా బ్రో? అంటే మాకేమైందంటే 2019 డిసెంబర్ 15th తిన్ని కలిశాను నేను. మా ఇంట్లో మా మదరు వీళ్ళ మదరు మాట్లాడుకొని అక్కడే హైదరాబాద్ లో ఉన్నారు, ఒకసారి కలవండి అంటే ఐ మెట్ హర్ ఇక్కడ కేఫ్ లో కలిసాం. కలిసి మాట్లాడుకున్నాం. ఒక మళ్ళీ ఇంకో 3-4 times కలిసాం. అప్పటికి మా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది, ఓకే రైట్, దే లైక్ ఈచ్ అదర్, ఇట్స్ ఓకే అని అర్థమైంది. అర్థమైన తర్వాత దెన్ సరే ఒక మార్చ్ లో ఎప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకొని మేలో పెళ్లి పెట్టుకుందాం అనే టైంకి లాక్డౌన్ పడిపోయింది. వాళ్ళ ఫాదర్కి ఏంటంటే ఉత్తినే పెళ్లి చేసేయటం అసలు ఇష్టం లేదు. అస్సలు అందరూ రావాలి ఎట్టి పరిస్థితుల్లో, మా సైడ్లో ప్రతి ఒక్కరు రావాలని చెప్పి వెయిట్ చేసి లాక్డౌన్ వెళ్ళేదాకా వెయిట్ చేసి అప్పుడు పెళ్లి చేశారనమాట. సో మాకుంటూ ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి వీ గాట్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఆ టైంలో ఆ గ్యాప్ లో ప్రేమించుకున్నారు అంతే, అలాగే అనుకోవచ్చు. ఇంకా అంతే. మీకు ఇండస్ట్రీలో ఎంతమంది లవర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఏం లేదు, అదే తను అడిగిందా నేను అంటున్నాను. వాళ్ళకి డౌట్ ఉండింది, బట్ నాకు అసలు స్ట్రగ్లింగ్ లోనే అయిపోయింది లైఫ్. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళని మళ్ళీ ప్రేమించుకోవటాలు స్ట్రగ్లింగ్ లోనే వస్తారు ఓదార్చడానికి గర్ల్ ఫ్రెండ్స్. లేదు, స్ట్రగ్లింగ్ లో ఎవరు రారు, స్ట్రగ్లింగ్ లో చాలా కష్టం రావటం. ఓకే, ఎవరు రారు, ఒకవేళ వచ్చినా సరే అది అంత కరెక్ట్ గా ఉండదు. సో స్ట్రగ్లింగ్ లో దెర్ విల్ బి నో వన్. ఓకే, ఎప్పుడైనా అచీవ్ చేసిన తర్వాత ఎవరైనా దే విల్ కమ్, అంటే దే విల్ స్టార్ట్ టు లైక్. స్ట్రగ్లింగ్ లో అది చాలా రేర్ పీపుల్ కి జరుగుతుంది బ్రో. అది దానికి చాలా జెన్యూనిటీ, దానికి చాలా అండర్స్టాండింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో నాకు బేసికలీ ఏంటంటే వాటికన్నిటికి స్పేస్ లేదు. నేను పోనీ ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వాలన్నా స్పేస్ ఉండదు. ఇప్పుడు స్పేస్ ఉందా? ఇప్పుడు నాకు స్పేస్ ఉందిగా ఆల్రెడీ, మళ్ళీ స్పేస్ ఏంటి? బట్ నాన్న ఎలా ఫ్యామిలీ మ్యానా లేకపోతే చాలా స్ట్రిక్ట్ ఫ్రెండ్లీయా, ఎట్లా ఉంటారు అసలుకి? ఫ్రెండ్లీగా ఉండాల్సినప్పుడు ఆయన ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు, స్ట్రిక్ట్ గా ఉండాల్సినప్పుడు మనం దగ్గరికి కూడా వెళ్ళాం. స్ట్రిక్ట్ గా ఉండాల్సినప్పుడు మాత్రం అసలు అర్జున్ రెడ్డిని చూసినట్టే ఉంటుంది నాకు. అంతేనా? ఇప్పుడు ఇప్పటికీ ఈజ్ వెరీ డాడీ అప్పుడప్పుడు హైదరాబాద్ మీ దగ్గరికి వస్తారు. ఈ కమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడో బయట హోటల్లో ఉండటమే, ఇంటికి రారు. ఎందుకంటే మెనీ పీపుల్ విల్ కమ్, కలుస్తా ఉంటారు. ఎందుకు వచ్చేయచ్చు కదా ఇంటికన్నా సరే, రారు. ఎందుకురా నాకు అలా ఇష్టం ఉండదు అని అంటారు. యూజువల్గా ఎప్పుడైనా బయట చాలా మంది వచ్చి కలిసి వెళ్తా ఉంటారు. సో వేరే స్పేస్ కి కన్ఫైన్ అయి ఉంటారు ఆయన. సో ఇప్పుడు ఎవరు నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఇప్పుడు అవుతుంది, ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 153 మెంబర్స్ హీరోస్ అయ్యారు డాడీ దగ్గర. 150 తెలుగు, తమిళ్ 150 టు బి ప్రిసైజ్ గా చెప్పలేను కానీ 150 153 స్టార్స్ వచ్చారు ఇండస్ట్రీకి నాన్న దగ్గర నుంచి. హీరోస్ ఒక్కలే, హీరోస్ మిగతా ఆర్టిస్టులు వీళ్ళు సీరియల్స్ లో చేసేవాళ్ళు. దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్. ఓకే, ఇప్పుడు 153లో మన తెలుగు వాళ్ళు ఎవరెవరు? మహేష్ బాబు. చెప్పండి మీరు. నాన్నతో మహేష్ బాబు బాండింగ్ ఎలా ఉంటుంది? అది అంటే నేను ఆ టైంలో యాక్చువల్లీ డాడీ చెన్నై వెళ్ళారు, అక్కడే నేర్పించారు మహేష్ సార్ కి. నేను ఎప్పుడు ఆయన కలవలే, నాకు అసలు కలిసే ఛాన్స్ కూడా ఎప్పుడు దొరకలేదు. ఎక్కువ మీ ఫ్యామిలీలో కూర్చున్నప్పుడు నాన్నకి ఏ హీరో అంటే బాగా ఇష్టం? అందరూ ఇష్టమే. ఎక్కువ ఒకళ్ళ గురించి మాట్లాడతాం కదా, ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చినా గానీ ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు కనెక్ట్ అయిన వాళ్ళ హార్ట్ కి. లైక్ ఇప్పుడు ప్రభాస్ బర్త్డేస్ అప్పుడు పిలిచి అకేషన్స్ అప్పుడు సర్ప్రైజ్ ఇవ్వటం, కలవటం. అంటే నా దగ్గర స్టూడెంట్ ఇంత పెద్ద స్టార్ అయి కూడా నన్ను మర్చిపోలేదు, చూసావా ప్రభాస్ ఎలాంటి వాడో అని చెప్తాం కదా, అలా నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ స్టూడెంట్ కాబట్టి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయనకున్న నేచర్ని అన్నిటిని ఆయన అంటే ఒక రకమైన వాల్యూ. బాగా గుర్తు పెట్టుకునేది అయితే ప్రభాస్ గారిని, తేజన్ అని, ఆ తర్వాత వరుణ్ని, రీసెంట్గా అయితే మోక్ష బాలయ్య బాబు గారు బాలయ్య గారి అబ్బాయి కూడా నా దగ్గరేనా? ఓకే, ఎలా బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి? ఇప్పుడు బాలయ్య బాబు అంటే మాస్,
మాస్కర్ దాస్, అయ్యో ఆయన మించిన వాళ్ళు లేరు అసలు ఆ డైలాగ్స్ కి. మరి ఇప్పుడు మోక్షు ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి మోక్షు ఎలా మాసా క్లాసా లేకపోతే వెరీ డీసెంట్, వెరీ డీసెంట్. అంటే ఈజ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్. అంటే మొత్తం సరౌండింగ్స్ అంతా చూసి చూసి పెరిగాడు తను. సో హీ నోస్ వాట్ ఈస్ వాట్, ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అంతా తెలుసు ఆ అబ్బాయికి. ఓకే, ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఓకే, దేనికైనా హార్డ్ వర్క్ చేయడానికి ఎక్కువ బాగా డాన్స్ చేస్తారా? డాన్స్ అది నాకు ఐడియా లేదు, బట్ యాక్టింగ్ వైజ్ యాక్టింగ్ వైజ్ అంటే ఎక్కువ అంటే ఎలా రొమాంటిక్ గా ఉంటారా లేకపోతే అన్ని నాన్నగారు నాన్నలాగే అఖండ అది నో 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 అలా కాదనుకుంటా. నాకు తెలిసి ఈజ్ నాట్ లైక్ దట్. ఈజ్ ఆబ్వియస్లీ వాళ్ళ ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాలి తను. చేస్తారని అనిపిస్తుంది తను ఖచ్చితంగా చూస్తేనే. చేస్తాడు, 100% చేస్తాడు. నేను కూడా కలిసాను మోక్షం చాలా టైమ్స్, తనలో కనిపించింది. Yes, ఖచ్చితంగా he has that spark in him. స్పార్క్ అయితే ఉంది, ఖచ్చితంగా తను కంటిన్యూ చేస్తాడు. హీ నోస్ వాట్ ఇస్ వాట్ అండి. ఓకే, హీ నోస్ హౌ టు హ్యాండిల్ థింగ్స్. ఇంకొకటి అబ్బాయికి అంత ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్నది ఉండదు, ఉండదు, చాలా అస్సలు ఉండదు. డౌన్ టు కొత్తగా ఎవరైనా కలిస్తే చాలా ఫ్రీగా చాలా లిబరల్ గా మాట్లాడతాడు. మైట్ బి నాకు తెలిసి బాలయ్య గారి ఫ్యామిలీలో ప్రతి వాళ్ళు అందరూ అంతే. అవును, మన బ్రహ్మణి గారిని కలిసిన ఒకవేళ ఆవిడకి తెలుసు బేసిక్లీ. మోక్ష ఇప్పుడిప్పుడే కదా తెలుస్తుంది. కొంతమందికి తెలియకపోయినా ఈ చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. ఓకే, అసలు ఎక్కడ ఒక బౌండరీ పెట్టుకోవటం కానీ లేదు నేను సో అండ్ సో అని చెప్పి ఒక గ్రిల్ పెట్టుకొని అటువైపు ఉండడం అలాంటివి ఏం లేవు. సో ఈస్ వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అన్ యాక్టర్. అందరితో మాట్లాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.